నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు. సభలో చర్చించే అంశాలపై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్ ఆమోదం తర్వాతే పార్లమెంట్లో చర్చ జరుగుతోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు. సభలో చర్చించే ఈ అంశాలపై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్ ఆమోదం తర్వాతే పార్లమెంట్లో చర్చ జరుగుతోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. సాంబశివరావు, చెప్పండి, నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న ఈ నేపథ్యంలో పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే 16 బిల్లులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే మిగతా వివరాలు కూడా ఏంటి? మొదటగా చూసుకోవచ్చు, ఈ రోజు నేటి నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ సమావేశంలో కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. సుమారుగా 16 బిల్లులకు సంబంధించి కీలకంగా దీంట్లో చర్చించుకుంటారు. అయితే ముఖ్యంగా మరికొద్దిసేపట్లోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే ప్రధానంగా కూడా ఈ యొక్క సమావేశాల్లో కీలక నిర్ణయాలు, ఎందుకంటే నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో ముందుకి భవిష్యత్తులో రాష్ట్ర దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్రం అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా మరి ఈ సమావేశాలు, ఎందుకంటే గతంలోనే కొంత ఏపీకి బడ్జెట్ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని అభివృద్ధి పనులకు కూడా ఏపీకి బడ్జెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇంకా మిగిలిన రాష్ట్రాలకు కూడా బడ్జెట్ కేటాయించడం కానీ, అదేవిధంగా కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో ఈ యొక్క బిల్లు కూడా దీంట్లో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే 16 బిల్లులను ప్రవేశపెడతారు. మొత్తంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దానికి తోడుగా లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్ ఆమోదం తర్వాతే పార్లమెంట్ లో అయితే చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు తీసుకునే కీలకంగా ఏ నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, మొత్తం 16 బిల్లులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మరి అందులో ఏపీకి ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా, లేకపోతే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తర్వాత మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చ, అదేవిధంగా మిగతా పథకాలకు సంబంధించి ప్రజలకి లబ్ధి చేకూరే పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడతారు. ఇప్పటికే రైల్వే జోన్లకు సంబంధించి కీలకంగా గత కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో గత కేబినెట్ లో రైల్వే జోన్ లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి కూడా రైల్వే జోన్ ప్రకటించడం, అదేవిధంగా కొత్త రాజధాని నేపథ్యంలో అక్కడ కొత్త రైల్వే లైన్లు వేయటం, అవన్నీ కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి వాటికి సంబంధించి కూడా ఆమోదం అయితే తెలిపే అవకాశం కనబడతా ఉంది. మరి ఈ బడ్జెట్ లో మనకేమైనా పోలవరం ప్రాజెక్టుకి ఏమైనా బడ్జెట్ కేటాయిస్తారా, అదేవిధంగా మన రాజధాని నిర్మాణానికి ఏమైనా సహకరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. మరి పోలవరం ప్రాజెక్టు అంశం కూడా దీంట్లో ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు.